ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము మా బాధ్యతగా తీసుకొని పోతా ఉన్నాం. మొన్ననే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి 2 జోడీల చీరల ఆర్డర్తో సహా ప్రతి సమస్యను కూడా వారి పక్షాన మేమందరం కూడా నిల్చొని ఇలా వారికి అండగా ఉన్నాం. పక్కనే కిందికి వస్తే వేములవాడ దేవాలయ అభివృద్ధి నా పెళ్లి ఇక్కడనే అయిందన్నటువంటి వాళ్ళు కానీ మేము హిందువులో చెప్పుకునేటోళ్ళు కానీ ఆ దేవాలయం అభివృద్ధికి ₹1 ఇవ్వకపోతే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారిని 8 మంది మంత్రులు వచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిత్యాన్నదాన సత్తులతో పాటుగా దేవాలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసే శంకుస్థాపనలు నిధులను కేటాయించి టెండర్ల ప్రక్రియ స్థితిలో ఉన్నాయనేటువంటి మాట ఇలా ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం. అదేగాక మిడిమానేరు సంబంధించిన 30 గ్రామాల సమస్య ఒక రావణ కాచగా కాలుతుంటే ఆ ప్రాంతం నుంచి అల్లుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పినా మేము మా ప్రభుత్వం ఇలా 4600 ఇట్లు శాంక్షన్ చేసి వాళ్లకు ఉండేటువంటి సమస్యలు కూడా మేము పరిష్కరించడం మాట 10 సంవత్సరాల ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు. మళ్ళా ఇలా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొన్ననే లా కాలేజ్ ఇన్స్పెక్షన్ జరిగింది. లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో రాబోతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కాదు. దాంతో పాటుగా ఇలా చుప్పదం నియోజకవర్గంకి వెళ్తే కూడా కొండగట్టు దేవాలయ అభివృద్ధి కావచ్చు, లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే ఇతర అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పరిశీలనలో తీసుకొని పోతా ఉంది.